జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ షూటింగ్ అయితే ఇంకా కంప్లీట్ అయితే కాలేదు. ఇంకా 1 మంత్ అయితే షూటింగ్ అయితే ఉంది. అండ్ దేవరా మూవీ ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సాంగ్స్ అయితే తీయబోతున్నారు. అల్లుమిలియం ఫ్యాక్టరీలో అయితే షూటింగ్ అయితే జరుగుతుంది ప్రస్తుతానికి. అల్లుమిలియం ఫ్యాక్టరీలో ఒక సాంగ్ అయితే తీస్తున్నారు. అలాగే ఈ మూవీలో వచ్చేసి అయితే జాన్వీ కపూర్ అలాగే జూనియర్ ఎన్టీఆర్ మధ్యన 2 డ్యూయట్ సాంగ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ అలాగే ఒక 2 సాంగ్స్ వేరేగా అయితే ఉండబోతున్నాయి. ఒకటి ఆయుధ పూజలాగా దేవుడి గురించి ఒక సాంగ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఇంకోటి మౌంటైన్ సాంగ్ లాగా అయితే ఉండబోతుంది. అండ్ ఆల్ ఎల్ ద టైగర్ లాంటి బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ కూడా చాలా అయితే ఉండబోతున్నాయి మూవీలో. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే తెలిసిన ఇన్ఫర్మేషన్ అనమాట దేవరా మూవీ గురించి. అండ్ దేవరా మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మంత్ మొత్తం మార్చ్ మొత్తం షూటింగ్ అయితే షూటింగ్లో 1 మంత్ అయితే పాల్గొంటారు. అండ్ ఇంకా 4 సాంగ్సే ఉన్నాయి కాబట్టి ఆ పిక్చరేషన్ ఎంతసేపు కూడా కాదు, మ్యాక్సిమం 10-15 డేస్లో కంప్లీట్ అయితే చేసేస్తారు. సో ఈ మూవీ షూటింగ్ వచ్చేసి అయితే ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయితే చేస్తారు. అండ్ ఏప్రిల్ నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారిని అయితే సపరేట్ ఒక షెడ్యూల్ అయితే వేయబోతున్నారంట. అండ్ తారక్ అన్న 2 మంత్స్ వచ్చేసి అయితే దేవరా మూవీకి ప్రమోషన్స్ అయితే చేయబోతున్నారు. మూవీ రిలీజ్ అవుతున్న 2 మంత్సే మొత్తం ప్రమోషన్స్ అయితే ఉండబోతున్నాయి అనమాట. తన కాల్ షీట్స్ అయితే ఇచ్చేస్తాడు అనమాట. 2 మంత్స్ ఓన్లీ ప్రమోషన్ చేయాలని చెప్పి. సో మూవీని అయితే భారీ లెవెల్లో రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి వచ్చేసి అయితే అక్టోబర్ 10th అయితే రిలీజ్ చేయాలనే ప్లాన్లో ఉన్నారు. బట్ ఆ మూవీ ప్రీపోన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆగస్ట్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, ఒకవేళ పుష్ప ఆ రోజు రాకపోతే. మరి చూడాలి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది మాత్రం. ఎప్పుడు రిలీజ్ అయినా కానీ జూనియర్ ఎన్టీఆర్ అన్న మాత్రం పక్కా అయితే 2 మంత్స్ అయితే ప్రమోషన్స్ అయితే చేస్తారనమాట. సో మూవీకి ఎంత హార్డ్ వర్క్ చేసినప్పుడు కూడా తను ప్రమోట్ చేయకపోతే వృధా అయిపోతుంది. కాబట్టి తారక్ అన్న విషయంలో గట్టిగా అయితే ఉన్నారని అయితే తెలుస్తుంది. ఇది ప్రస్తుతానికి దేవరా మూవీకి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి అప్డేట్స్ అండ్ వీడియోస్ వస్తుంటే మీరు ఏం చేయాలో తెలుసుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్